హలో ఆల్, వెల్కమ్ టు మీ సినిమా పిల్ల రివ్యూ ఛానల్. కూలీ 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 ఎక్కడ చూసినా సరే రీసెంట్ టైమ్స్లో దీని బస్ అంతా ఇంత లేదు. అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఎక్సైటెడ్గానే ఉన్నాను నేను. సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్ చూసాక మామూలు ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. మన రజనీ సార్ మూవీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. టు బీ హానెస్ట్, రజనీ సార్ అంటే మన ఫాదర్స్ జనరేషన్కి వీరే లెవెల్ ఫ్యానిజం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ గ్రోత్ చూసారు కాబట్టి. అలాగే మన జనరేషన్ వాళ్ళని కూడా ఓన్ చేసుకున్నాం. ఇప్పుడు లోకేష్ కనగరాజ్, అనిరుద్ధ్ అంటే మన జనరేషన్కి పీక్స్. మన ఫాదర్ జనరేషన్ అడాప్టేషన్కి టైం పడుతుంది. ఈ జనరేషన్ కాంబినేషన్ అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. యాజ్ లైక్ విక్రమ్ కాంబినేషన్ సెమ్మ కదూ. సో దిస్ ఈస్ ద బేస్మెంట్ ఫర్ మీ టు స్టెప్ ఇన్ టు ద థియేటర్. ఈ సినిమా బాగుంది, నాకు నచ్చింది కూడా. బట్ ఎందుకో నాకు ఎక్కట్లేదు బికాస్ ఆఫ్ మై హై ఎక్స్పెక్టేషన్స్. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను కాబట్టి నాకేం నచ్చలేదు. ఐ మీన్ బాగానే ఉంది బట్ నాకు అంతగా ఎక్కలేదు. మీరు లో ఎక్స్పెక్టేషన్ వెళ్ళండి, పక్కా మీకు నచ్చుతుంది. ఒక మంచి సినిమాటిక్ ఫీల్ వస్తుంది. స్పాయిలర్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తా కేలుంగా. రజనీ సార్ ఇంట్రో అయితే సూపర్ ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది మనకైతే. స్టోరీ సెటప్ చేస్తూ క్యారెక్టర్స్ ఇంట్రోతో పాటు సాంగ్స్ ఫ్లోలో వస్తాయి. అండ్ నాగమామ అయితే డిసప్పాయింట్ చేశారనే చెప్పాలి. షాపింగ్ అయితే మనల్ని సర్ప్రైజ్ చేస్తారు. వన్స్ మూవీ మెయిన్ ప్లాట్లోకి వెళ్ళాక ఎక్కడ ఆగదో, కొట్టుకుపోతుంది ఇంటర్వెల్ దాకా. బాగానే పోయింది కదా, కానీ ఎక్కట్లేదేంటి అన్న ఫీలింగ్ నాది. ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్ అని సెకండ్ హాఫ్ కూడా చూసా. అబ్బాబా ఏం చెప్పాలి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులతో స్టోరీ స్నేక్ లాగా అటు ఇటు కొట్టుకుంటూ పోతుంది. ఫ్రెండ్షిప్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్, రివెంజ్ డ్రామా, ఫైట్ కాన్సెప్ట్, ఫ్లాష్ బ్యాక్ రివీల్స్, క్యామియోతో ఫుల్ ప్యాక్డ్గా ఉంది. ఇంకా ఉపేంద్ర గారి స్క్రీన్ ప్రెజెన్స్కి అయితే థియేటర్ మొత్తం గోల గోల. అమీర్ ఖాన్ గారి క్లాసీ ఎండింగ్. లోకి మామ మార్క్ అయితే కనిపిస్తుంది, ఐఎమ్ ఇంప్రెస్డ్. మరి ఏంట్రా నీ ప్రాబ్లం అంటే నా ఎక్స్పెక్టేషన్స్. లోకి మామ ఎల్సీ యూనివర్స్లో క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ ఆ బ్రెయిన్లో అలాగే ఉండిపోయాయి. సో ఇది స్టాండ్ అలోన్ మూవీ అని నేను డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అది కన్ఫ్యూషన్. సరే ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తా. పాస్ట్ ఎల్సీయూ మూవీస్ వల్ల ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అదొక సపరేట్ యూనివర్స్. అబ్బా, లోకేష్ స్టాండ్ అలోన్ మూవీ విత్ రజనీ సార్ అని వెళ్తే బొమ్మ అద్దరిపోద్ది మీకు. పాయింట్ ఈస్ లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సోగా ఉందే మూవీ అనుకున్న మీరే కొన్ని డేస్ తర్వాత మూవీ బాగుందబ్బా అన్న ఫీల్ వస్తుంది. అది గ్యారంటీ. అదే ఈ సినిమా మ్యాజిక్. అండ్ లోకి మార్కేజ్ లైక్ మాస్టర్. ముగించేద్దామా? అదండి కూలీ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసుగా. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నాలాంటి సినిమా పిక్చర్లకి రివ్యూ షేర్ చేయండి. మళ్ళీ నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లు మీ సినిమా పిల్ల.